జీడిఎస్ జాబ్ అప్లై చేసే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సో ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ రిజర్వేషన్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు కొట్టే లైకే నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ నేను ఒక 1000 లైక్స్ కోరుకుంటున్నా ఈ వీడియో నుంచి. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకున్నా, సపోర్ట్ చేయాలని కోరుకున్నా. అండ్ ఖచ్చితంగా ఒక 1K లైక్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే నాకు ఇంకా బూస్ట్ ఇస్తుంది మంచి వీడియో చేయడానికి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అదైతే మర్చిపోమాకండి. అండ్ జీడిఎస్ జాబ్ అప్లై చేసే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, రిజర్వేషన్ పరంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నార్మల్గా ఎంత ఏజ్ ఉండాలనేది చెప్తా. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి లేటెస్ట్గా అంటే జనవరి 2025లో విడుదల చేసిన జీడిఎస్ నోటిఫికేషన్లో ఉన్న ఏజ్ని బట్టి చెప్తున్నా ఇది. సో ఆ ఏజ్ వచ్చేసి అది మోడల్ నోటిఫికేషన్ సంబంధించింది అది. సో దాంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మినిమం జీడిఎస్ జాబ్కి అప్లై చేయాలంటే మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అంటే మేజర్ అయి ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు, అంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి లేదు. అయినా మీరు అప్లై చేయాలనుకున్న సిస్టమ్ తీసుకోదు. అండ్ 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అది పాసిబుల్గా అంటే బట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో అది కూడా డిస్కస్ చేస్తాయి ఇప్పుడు. సో 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా 10th క్లాస్ కంప్లీట్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మామూలుగా రిజర్వేషన్ పరంగా అంటే ఎస్టీ ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్. అదేంటంటే ఎస్సీ వాళ్ళు అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఉంటుంది. అండ్ మళ్ళీ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్, అంటే ఫిజికల్ అంటే పర్సనల్ విత్ డిసేబిలిటీ ఏమన్నా హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇది. అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి తను ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వాడైతే, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వాడైతే వాళ్ళకి 13 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండి వాళ్ళు ఎస్సీ షెడ్యూల్ కాస్ట్గా షెడ్యూల్ ట్రైబ్కి చెందిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది దీని గురించి ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. సో 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినవి అది. సో దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.